ఈ రోజుల్లో చాలామంది మీరేం సంపాదించారు అని అడగరు. మీకెంతమంది పిల్లలు అని మాత్రమే అడుగుతారు. అర్థం చేసుకోండి. ఆ పిల్లలు రేపు తల్లిదండ్రులను చూడాల్సొస్తే ఎంతమంది అయితే పుట్టారో వారందరూ కూడా నువ్వొక నెల చూడు నేనొక నెల చూస్తానని తల్లిదండ్రులు పంచుకునే రోజులను చూస్తాం. అదేవిధంగా తల్లిదండ్రుల్ని వృద్ధాప్య అనాథాశ్రమాలలో కూడా వేసే రోజులను చూస్తూ ఉన్నాం. వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే రోజులను కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ నేను ఒకటి అడుగుతున్నాను, ఏంటి అని అంటే, ఈ రోజున మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి దిన కార్యక్రమాలు కానీ సమాధులు చాలా గ్రాండ్గా కడుతున్నాము. దినాలు కూడా వాళ్ళకి చాలా గొప్పవిగా చేస్తున్నాం. అలా చేయడం వల్ల మనకేంటి లాభం అనుకోవచ్చు, కానీ తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారికి సరైన సంతోషాన్ని, సరైన అన్నాన్ని పెట్టగలిగితే మనం చాలా ఆనందపడతామని నా ఉద్దేశం.